హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టాక్స్. ఈరోజు మనం చేయబోయే వంటకం వచ్చేసి సేమియా ఉప్మా. సో లెట్స్ సీ ద ఇంగ్రీడియంట్స్. ఆనియన్, బీన్స్, క్యారెట్, కర్రీ లీవ్స్ అండ్ శనగబెడలు, ఆవాల గింజలు, సేమియా అండ్ కొద్దిగా అల్లం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యే వరకు ఆయిల్ వేసుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర మళ్ళీ బ్యాడ్లో వేసేసి అది ఏగే వరకు కలుపుకుంటూ ఉండాలి. కలిపిన తర్వాత ఆనియన్, నేను ఇక్కడ 1.5 ఆనియన్ తీసుకున్నాను. ఆ 1.5 ఆనియన్ ప్యాన్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలి. ఆనియన్ మంచిగా ఏగి మనం ఇక్కడ సాల్ట్ వేస్తున్నాం. ఆ తర్వాత చిల్లీ, పచ్చిమిరపకాయలు బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు, మళ్ళా సన్నగా తరిగిన జింజర్ వేయబోతున్నాము. ఆ రెండు వేసినాక బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటున్నాం. సాల్ట్ మంచిగా వేగాలి. సాల్ట్ వేసి ఆనియన్ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం కరివేపాకు వేసుకుంటున్నాం. కరివేపాకు వేసుకున్నాక బాగా వేయించాలి. ఆనియన్, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఆయిల్లో బాగా వేగాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగిన జింజర్ వేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆనియన్, చిల్లీ, కరివేపాకు, జింజర్ బాగా వేగాలి. దాని తర్వాత మనము క్యారెట్, ఆ తర్వాత బీన్స్ సన్నగా తరిగినాక దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా వేగాలి. బాగా స్లో ఫ్లేమ్లోనే బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం టమాటోని వేయాలి. ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటో మిక్స్ వేయాలి. టమాటో సాఫ్ట్ అయ్యే వరకు ఉడికిపియాలి. బాగా వేయించుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టి 5 మినిట్స్ వరకు ఉండాలి. సన్నగా మగ్గుతుంది. ఆ చెమటకి ఉడికిపోతుంది. ఇప్పుడు మనం సేమియా యాడ్ చేసుకొని, నేను ఆల్రెడీ వాటర్ యాడ్ చేసినాను. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. నేను 1 కప్ ఆఫ్ సేమియా ఉప్మాకి 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసినాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని స్లో ఫ్లేమ్లోనే పెడితే ఒక 15 మినిట్స్కే సేమియా బాగా బాయిల్ అవుతుంది. పొడి సేమియా ఉంటుంది. సో నాకు గీ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేస్తున్నాను. నేను బాగా మిక్స్ చేయటం లేదు, జస్ట్ పైన పూస్తున్నాను, ఎందుకంటే సేమియా ఇరగకూడదు అని. ఇప్పుడు బాగా పూసేసి ఆ తర్వాత నేను లిడ్ పెడుతున్నాను. ఒక 5-10 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో
పెట్టినాక తెరిస్తే యమీ యమీ సేమియా రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది మీ సేమియా చూడండి ఎంత పొడి పొడులుగా వస్తుందో. నో స్టికింగ్ ఆల్. ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ అట్ హోమ్. వెరీ హెల్దీ రెసిపీ. ఎందుకంటే మనం 1.5 స్పూన్ ఆయిల్తోనే మనము 3 పీపుల్ సర్వింగ్ ఉప్మా చేసేసినాం. సో సీ ద లాస్ట్ అవుట్పుట్ ఆల్సో ఎలా వచ్చిందో అని చూడండి. ఆ పొడి పొడిలాడే ఉప్మా ఇప్పుడు మనం స్పూన్తో తీసినాను కూడా ఎంత పొడి పొడిలాడుతుందో. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.